కారు అని చెప్పిన వాళ్ళలో. ఈయన కారణాలు ఏంటట? పురాణాలు ఆంధ్ర భృత్య పదాలే కానీ శాతవాహన పదాన్ని వాడలేదంట. శాసనాలలో శాతవాహన పదమే కానీ ఆంధ్ర పదం కనిపించదట. అంటే శాతవాహనులు వేసిన శాసనాల్లో శాతవాహన పదాలు కనపడి కానీ ఆంధ్ర పదం కనిపించలేదట. పురాణాల్లోనేమో ఆంధ్రభృత్య అనే పదాలే కానీ శాతవాహన పదం వాడలేదట. అలాగే సమకాలిక శాసనాలలో ముఖ్యంగా కారవేలుడు ఇచ్చిన అతిగుంఫా శాసనంలోను, కారవేలుడు అతిగుంఫా శాసనంలోను, అలాగే రుద్రదాముడు జునాగఢ్ శాసనంలోని శాతకర్ణి పదమే కానీ ఆంధ్ర పదాన్ని వాడలేదంటండి. ఈ కారవేలుడు శతకర్ణి 1కి సమకాలికుడు. ఆయన ఇచ్చిన కళింగ అతిగుంఫా శాసనం, రుద్రదాముడు జునాగఢ్ శాసనంలో శతకర్ణి పేరు ఉపయోగించారు కానీ ఆంధ్ర పదాన్ని వాడలేదంట. ఇవన్నీ విఎన్ సుక్తాంకరు తిరస్కరించడానికి గల కారణాలు. 4వ కారణం, శాతవాహన వంశంలోని మొదటి రాజుల శాసనాలు నాణేలు మహారాష్ట్రలోనే కానీ ఆంధ్రదేశంలో లభించలేదంటండి. ఈయన ఉద్దేశం ప్రకారం శాతవాహన వంశంలోని మొదటి రాజుల శాసనాలు నాణేలు మహారాష్ట్రలోనే కానీ ఆంధ్రదేశంలో లభించలేదట. ఈ కారణాల వల్ల శాతవాహనులు ఆంధ్రులు కారు. కొన్ని పురాణాలు వర్ణిస్తున్నట్లు ఆంధ్ర భృత్యులు మాత్రమే, అనగా ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్ర అధికారాన్ని సాధించిన వారట. సో ఫైనల్గా విఎన్ సుక్తాంకర్ ఏమంటాడు? ఆంధ్రులు శాతవాహనులు కాదు, ఆంధ్రులకు సామంతులుగా ఈ శాతవాహనులు ఉండి స్వతంత్ర అధికారాన్ని సాధించారంట. అది విఎన్ సుక్తాంకర్ వాదం. ఈ విఎన్ సుక్తాంకర్ వాదాన్ని పూర్తిగా భ్రమ ప్రమాద జనితంగా కనిపిస్తుంది అని డాక్టర్ గోపాలాచారి మాటలో అది కేవలం గాలివాదం అని తేల్చేసాడు. ఈ సుక్తాంకర వాదం పూర్తిగా భ్రమ ప్రమాదజనితంగా కనిపిస్తుంది అని డాక్టర్ గోపాలాచారి మాటలో అది కేవలం గాలివాదం, షార్ట్ ఇన్ ద ఎయిర్, అంటే ఊరికే గాలిలోకి రాయేసాడని ఒక మాట వదిలేడనేది ఈ డాక్టర్ గోపాలాచారి గారి మాట అనమాట. ఎవరి మీద? సుక్తాంకర్ మీద. సో శాతవాహన పదం అనేది రాజవంశ నామం. ఇప్పుడు మనం శాతవాహనులే ఆంధ్రులని ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట ఇక్కడ. అంటే విఎన్ సుక్తాంకర్ది మనం కూడా తిరస్కరిస్తాం. శాతవాహనులే ఆంధ్రులని మనం నమ్ముతాం. సో శాతవాహన పదం రాజవంశ నామం. శాతవాహనులు అనేది ఆ పదం ఏంటంటే రాజవంశ నామం. కన్హేరి శాసనంలోని, అలాగే పులోమావి కాలంలో గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలోను శాతవాహన కుల అనే మాట కనిపిస్తుంది. ఇలాంటి పాయింట్లన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి బౌన్సర్స్ అంటాం కదా. శాతవాహన కుల అనే పదం ఏ శాసనంలో లభిస్తుంది, ఏ శాసనంలో కనిపిస్తుంది అని చెప్పి నాసిక్ శాసనం, కన్హేరి నాగనికా శాసనం అంటే నానఘాట్ శాసనం, ఇంకా అలాగే 2 శాసనాలు ఏవో ఇస్తారు. అలాగే ఒక్కొక్కసారి దొరికేస్తాం అనమాట మనం. సో ఈ కన్హేరి శాసనం ఎవరిదంటే శ్రీముఖుడు తర్వాత మన శాతకర్ణి 1 వస్తాడు. శాతకర్ణి 1కి టైంలో ఈ తమ్ముడు ఒకడు ఉంటాడు, కృష్ణ అని. ఆ టైంలో ఈ కన్హేరి శాసనం ఇస్తాడనమాట. పులువోమావి కాలంలో గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే